విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే మీ టైటిల్ కి కేసీఆర్ గారి పేరు వాడుకోవడానికి రీజన్ ఏంటిది? అంటే అంటే మార్కెట్ కోసం కేసీఆర్ గారి పేరు పెట్టుకున్నారా? కాదండి, ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇది ఒక అభిమాని కథ. అభిమానం అంటే చాలా మంది వేరే పేర్లు పెట్టుకోవచ్చు. అవును. ఏంటంటే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మీకు షారుఖ్ ఖాన్ గారి అభిమాని కథ ఒకటి వచ్చింది. దాంట్లో షారుఖ్ ఖాన్ అభిమానించే కుర్రాడ కథ అది. సో దీంట్లో ఇలాగ యాక్టర్స్ ని, క్రికెటర్స్ ని, అలా మ్యూజిక్ డైరెక్టర్స్ ని, డైరెక్టర్స్ ని అందరు అభిమానిస్తూ ఉంటారు కదా. దీంట్లో కేసీఆర్ గారిని అభిమానించే కుర్రాడు కథ ఇది అంతే. ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి అతను తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూసి ఆయన ఒక సభలో స్పీచ్ అంతా వినేసి ఇన్స్పైర్ అయి ఉంటాడు ఆ పిల్లాడు. ఆయన చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయిపోయి అదంతా కూడా అతను జీర్ణించుకొని కేసీఆర్ అనే పేరు అతను పెట్టుకుంటాడు. అతని పేరు ఒరిజినల్ గా కేశవ చంద్ర రమావత్ క్యారెక్టర్ పేరు. సో దాంట్లోంచి కేశవాలోంచి కే తీసుకున్నాడు, చంద్ర నుంచి సి తీసుకున్నాడు, రమావత్ నుంచి ఆర్ తీసుకొని కేసీఆర్ అని అతని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే అతను అభిమానించే హీరో, పొలిటీషియన్ అభిమానించే పర్సన్ పేరు అది కాబట్టి. అతను చిన్నప్పటి నుంచి అది గుండెల్లో నాటుకుపోయి ఉంటుంది, కేసీఆర్ 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 అని. ఊర్లో కూడా అన్ని చోట కేసీఆర్ అని పిలుస్తూ ఉంటారు. అలాంటి ఒక కథ తప్పితే అంటే దీంట్లో మనమేం ఆయన బయోపిక్ తీయలేదు. కేసీఆర్ గారు బయోపిక్ అయితే ఇంకా బాగా తీసేవాళ్ళం కదా. ఎందుకంటే ఆయన బయోపిక్ ఇలా కేజీఎఫ్ లాగా, బాహుబలి లాగా 1, 2, 3 వరకు చేయొచ్చు. అంత కష్టపడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక 3 అక్షరాలు కాదు కదండి. కేసీఆర్ అంటే ఒక పవర్, కేసీఆర్ అంటే ఒక కమిట్మెంట్. ఇప్పుడు తెలంగాణది అనేది ఎప్పటి నుంచి 60 సంవత్సరాలు జరుగుతున్న ఒక స్టోరీ కదండి, ఉద్యమం కదా. అలాంటిది కేసీఆర్ వల్లే కదా ఉద్యమం, ఆయన చేసిన దీని వల్లే కదా మనం తెలంగాణ ఇచ్చారు. ఆయన ప్రాణం వరకు తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు అది చరిత్ర కదా, దాన్ని మనం చురిపేయలేం కదా. తెలంగాణ అంటే కేసీఆర్ అని తెలంగాణ మన సినిమాలో చూపించాము. కానీ చాలా వరకు చూస్తే అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే రావడం జరిగింది. హరీష్ రావు గారు కానివ్వండి, ఇంకా చాలా మంది ఎవరైతే నాయకులు ఉన్నారు. కానీ కాంగ్రెస్ నుంచి వేరే పార్టీస్ నుంచి కూడా ఎవరు రాలేదు. ఎందుకు కావచ్చు సార్? అంటే వాళ్ళని ఇన్వైట్ చేయలేదా, లేకుంటే వాళ్ళు రాలేదు? లేదండి, మేము ఇన్వైట్ చేయడానికి స్కోప్ లేదు అక్కడ. ఎందుకంటే అంటే మనకి మేము పర్మిషన్ కోసం వెళ్ళినా కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే మేము కేసీఆర్ అని టైటిల్ పెట్టుకుని సినిమా తీసాము. సో ఆబ్వియస్లీ బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే వాళ్ళే ఎంకరేజ్ చేయాలి సినిమాని. ఎందుకంటే అండి ఆయన చేసిన మంచి పనులు సినిమాలో చూపించాలని తప్పితే వేరే ఏది ఆయన చేయని పనులు చూపించలేదు. ఇప్పుడు మన సినిమాలో చూపించిన 5 రూపాయల భోజనం అనేది వాస్తవం కదా, అది ఉంది కదా ఆయన హయాంలో, అది చూపించాము. అలాగే హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఆయన వచ్చిన తర్వాత ఏమేం చేశారు అది చూపించాము. అంతే తప్పితే ఆయన చేయని పనులు మన సినిమాలో చూపించలేదు. సో దీంట్లో ఏముంది దాంట్లో అని. కానీ ఎంత ప్యాకేజ్ దక్కింది సార్ కేసీఆర్ నుంచి మీకు? అంత ప్యాకేజ్ దక్కుంటే కనుక అంటే మేము రిలీజ్ కి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేది కాదు. సో బయట అందరూ అనుకున్నారు, చాలా మంది 20 కోట్లు కేసీఆర్ గారు ఫండ్ చేశారు సినిమాకి అన్నారు. 20 కోట్ల సినిమాలో ఎక్కడ కనిపించింది అది మీకు? 20 కోట్ల సినిమా అయితే కనుక ఇలా తీసుకోవడం కాదు కదా, రిలీజ్ కి ఇంత కష్టపడేవాళ్ళం కాదు కదా మేము. సో రిలీజ్ కి ఎంత కష్టపడ్డాం అనేది మీడియా అందరూ తెలుసు, ఎన్ని బాధలు పడ్డాం అనేది. కానీ ఇదంతా మార్కెట్ చేసుకోవడానికి ఏడ్చారా సార్ అది స్టేజ్ మీద, లేకుంటే నిజంగా బాధతో వచ్చిందా? బాధేనండి. జోర్దార్ సుదర్శ గారు కానివ్వండి, రాకేష్ కానివ్వండి, మీరు కూడా కొంచెం చెప్పడం జరిగింది కదా చాలా బాధతో. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ సినిమా తీశారనుకోండి, వాళ్ళు రిలీజ్ టెన్షన్స్ ఉండవు. అతను ఫస్ట్ టైం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసి అతను ఫస్ట్ టైం ఒక హీరోగా, అంటే ఒక మెయిన్ క్యారెక్టర్ దాంట్లో ఆయన హీరో అని చెప్తే ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే నేను హీరోని కాదు, ఈ సినిమాలో ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ నేను అంటాడు అతను ఎప్పుడు కూడా. అలాగే అంత కష్టపడి సినిమా తీసిన అతను ఆ బాధలన్నీ ఎవరు చెప్పుకోవాలి? మీలాంటి వాళ్ళకి చెప్పుకోవాలి అంతే తప్పితే ఆడియన్స్ కదా చెప్పగలుగుతాం మనం. బయట ఎవరు చెప్పినా నమ్మరు. ఎందుకంటే మీరే అంటున్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారని చెప్పేసి. అంత ప్యాకేజ్ తీసుకుంటే అక్కడ బాధపడాల్సిన అవసరం లేదు కదా. ఓకే సార్, మన రాకేష్ గారి ఒక వీడియో చూడడం జరిగింది, ఐటీ దాడి చేశారని వినడం జరిగింది, వీడియో చూడడం జరిగింది. ఎందుకు ఈ ప్లానింగ్ ఇదంతా ఎందుకు చేశారు? ఇది మనం స్టార్ట్ చేసింది కాదండి. ఎవరైతే ఈ సినిమాని విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసీఆర్ గారు ప్యాకేజ్ ఇచ్చారు, కేసీఆర్ గారి బినామీ ఇతను, కేసీఆర్ గారు 20 కోట్లు తీసుకున్నారని చెప్పారో వాళ్ళే ఇచ్చిన ఫాల్స్ న్యూస్ ఇవన్నీ కూడా. మీరు చూస్తే ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇలాగా కేసీఆర్ 20 కోట్లు తీసుకున్నాడు ఇతను, ఇలా జబర్దస్త్ ఆర్టిస్టులు అతను ఇచ్చేస్తున్నారు ఒక ఫేక్ న్యూస్ వాళ్ళు ప్రచారం చేశారు. అది ఫేక్ న్యూస్ అని చెప్పేసి మేము కొట్టేశాము. సో వాళ్ళే ఫేక్ న్యూస్ పెడుతున్నప్పుడు మనం ఎందుకు దాన్ని నిజం చేయకూడదు అన్న దాంట్లోనే మేమేమి డైరెక్ట్ గా ఇచ్చేసింది కాదు. మేము ముందే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నారో ఆయనతో మాట్లాడి సార్ ఇలా చేయబోతున్నాం అని చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది. వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం చేయకూడదు కదండి, రేపు పొద్దున్న ఎనీ ప్రాబ్లం రావచ్చు. కానీ చాలా భయపడ్డామని నిజమే జరిగినట్టు అది అనిపించింది. అయ్యో పాపం మొన్ననే సక్సెస్ అయ్యాడు అని బాధ. అంటే అభిమానించే వాళ్ళు కూడా యాక్చువల్లీ మీరు ఆ ఛానల్లో అప్లోడ్ చేసి చూస్తే కింద ఫర్ ప్రమోషన్ అని రాసి ఉంటుంది. అది చూడాలి, ఫస్ట్ మనం వీడియో చూస్తాం కానీ అవన్నీ చూడం కదా. ఎనీ ఐటీ దాడులు చేసే వాళ్ళు ఎవరైనా అలా వీడియో చేస్తారా? వాళ్ళు ఎవరైనా ఫాలో అవుతారా కదా?
ఇవన్నీ జనరల్ గా అందరూ తెలిసిందే, చూస్తేనే అర్థమైపోతుంది అది ఫేక్ అని చెప్పేసి. Okay. సో వాళ్ళు స్టార్ట్ చేసిందే, వాళ్ళు అచ్చా. స్టార్ట్ చేసింది రాకేష్ తెలుగుగా దాన్ని ఫినిష్ చేశాడు అంతే. Okay. ఇక మీద మళ్ళీ అలాంటి ఫేక్ న్యూస్ రాకూడదు అని దాంట్లో అంతే. Okay. ఇదంతా సినిమా ప్రమోషన్ గురించే. Okay.